కార్తీక పురాణం 17వ అధ్యాయం. అంగీరసుడు ధనలోభునకు చేసిన తత్వోపదేశం. ఓ మునిశ్రేష్ఠులారా, ఓ ధనలోభి, నీకు కలిగిన సంశయంబులకు సమాధానము చెప్పుచున్నాను, వినుము. కర్మ వలన ఆత్మకు దేహధారణము సంభవించుచున్నది. కావున శరీరోత్పత్తికి కర్మ కారణమగుచున్నది. శరీరధారణము వలననే ఆత్మ కర్మను చేయును కనుక కర్మ చేయుటకు శరీరమే కారణమగుచున్నది. స్థూల సూక్ష్మ శరీర సంబంధము వలన ఆత్మకు కర్మ సంబంధము కలుగునని తొల్లి పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరించెను. దానిని మీకు నేను వివరించుచున్నాను. ఆత్మ ఎనగా ఈ శరీరము సహకారముగా ఆవరించి వ్యవహరించుచున్నది అని అంగీరసుడు చెప్పగా, ఓ మునీంద్ర, నేనింతవరకు ఈ దేహమే ఆత్మయని భావించుచుంటిని కనుక ఇంకను వివరముగా చెప్పబడిన వాక్యార్థ జ్ఞానమునకు పదార్థ జ్ఞానము కారణమగుచుండును. కాన అహం బ్రహ్మయను వాక్యార్థమును గురించి నాకు తెలియజేయండి అని ధనలోభుడు కోరెను. అప్పుడు ధనలోభునితో అంగీరసుడిట్లనియే, ఈ దేహము అంతఃకరణ వృత్తికి సాక్షియే. నేను, నాది అని చెప్పబడు జీవాత్మయే అహం అను శబ్దము. సర్వంతర్యామి అయి సచ్చిదానంద రూపమైన పరమాత్మ నహ అను శబ్దము. ఆత్మకు శటాదుల వలె శరీరమునకు లేదు. ఆ ఆత్మ సచ్చిదానంద స్వరూపము. బుద్ధి, సాక్షి, జ్ఞానరూపి శరీరేంద్రియములు మొదలగు వాని వ్యాపారమునందు ప్రవర్తింపజేసి వాని కంటే వేరుగా ఉన్నదై ఎల్లప్పుడూ ఒక రీతిని ప్రకాశించుచు నుండెనదే ఆత్మ ఎనబడును. నేను అనునది శరీరేంద్రియాదులలో కూడా నామరూపంబుతో నుండి నశించున్నవియే కాక ఇట్టి దేహమునకు జాగ్రస్వప్న సుషుప్త్య వ్యవస్థలు స్థూల సూక్ష్మాకార శరీరంబులను మూడింటియందును నేను, నాది అని వ్యవహరించేదే ఆత్మయని గ్రహించుకొనుము. ఇనుము సూదంటు రాయిని అంటిపెట్టుకొని తిరుగునట్ల శరీర ఇంద్రియాలు దేనినాశ్రయించి తిరుగుచుండునో అదే ఆత్మ. అట్లే అవి ఆత్మ వలన తమ పనిని చేయును. నిద్రలో శరీరేంద్రియాల సంబంధము లేక గాఢ నిద్రపోయి మేల్కొన్న తర్వాత నేను సుఖనిద్రపోతిని, సుఖంగా ఉంది అనుకొనున్నదే ఆత్మ. దీపము గాజుబుడ్డిలో ఉండి ఆ గాజును ప్రకాశింపజేయునటులే ఆత్మ కూడా దేహేంద్రియాలను ప్రకాశింపచేయుచున్నది. ఆత్మ పరమాత్మ స్వరూపమగుట వలన దానికి దారాపుత్రాదులు ఇష్టమగుచున్నారు. అట్టి విశేష ప్రేమాస్పదమగు వస్తువేదో అదియో పరమాత్మ అని గ్రహింపుము. తత్వమసి మొదలైన వాక్యములందలి త్వం అను పదమునకు కించిత్ జ్ఞాత్వాది శశిష్టమందు జీవాత్మయని అర్థం. తట్ అను పదమునకు సర్వజ్ఞ దిగుణాత్వ విశిష్టమైన సచ్చిదానంద స్వరూపమని అర్థం. తత్వమసి అనేది జీవాత్మ పరమాత్మల ఏకత్వమును బోధించును. ఈ రీతిగా సర్వజ్ఞాత్వాది ధర్మములను వదిలి వేయగా సచ్చిదానంద రూపమొక్కటియే నిలుచును. అదియే ఆత్మ దేహ లక్షణములుండుట, జన్మించుట, పెరుగుట, క్షీణించుట, చచ్చుట మొదలగు 6 భాగములు శరీరానికే గాని ఆత్మకు లేవు. జ్ఞానానంద స్వరూపమే పూర్ణత్వము గలది. వేదములలో దేనికి సర్వజ్ఞత్వము, ఉపదేశము, సంపూర్ణత్వము నిరూపించబడియున్నదో అదియే ఆత్మ. ఒక కుండను చూచి అది మట్టితో చేసినదే అని ఏ విధముగా గ్రహింతుమో అటులని ఒక దేహంతర్యామియగు జీవాత్మ పరమాత్మయని తెలుసుకొనుము. జీవులచే కర్మఫలమనుభవింపచేసేవాడు పరమేశ్వరుడనియు జీవుల కర్మఫలము అనుభవింతురనియు తెలుసుకొనుము. అందువలన మానవుడు గుణసంపత్తు గలవాడై గురు శుశ్రూష సంసార సంబంధమగు ఆశలన్నీ విడచి విముక్తి నొందవలయును. మంచి పనులు తలచిన చిత్తశుద్ధియు దానివలన భక్తి జ్ఞాన వైరాగ్యములు కలిగి ముక్తి పొందును. అందువలన సత్కర్మానుష్ఠానము చేయవలయును. మంచి పనులు చేసిన గాని ముక్తి లభించదు అని అంగీరసుడు చెప్పగా ధనలోభుడు నమస్కరించి ఇట్లనెను. ఇది స్కాందపురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందలి సప్తదశాధ్యాయము 17వ రోజు పారాయణము సమాప్తం. ఓం నమః శివాయ.